హలో ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు రావడం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక నిర్మాతలను పూర్తిగా ముంచేయడం కొత్తగా జరుగుతున్నదేం కాదు. కానీ పాన్ ఇండియా మోజులో పడి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు నిర్మించి కొందరు పరిశ్రమ నుంచే కనుమరుగయ్యారు. కాస్తో కూస్తో ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే మొత్తంతో సర్దుకుంటున్నారు. లేదంటే ఆ డబ్బులను వడ్డీ కట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. మరి భారీ డిజాస్టర్లుగా నిలిచి నిర్మాతలను, బయ్యర్లను, ఎగ్జిబ్యూటర్లను నిలువుగా ముంచేసిన టాప్ 4 సినిమాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే అంతకన్నా ముందు మీరు ఒక చిన్న పని చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నెంబర్ 4లో ఉంది 'ఆచార్య'. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'ఆచార్య' సినిమా తెలుగు సినిమా చరిత్రలోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో సుమారు 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది. కథలో బలం లేకపోవడం, నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే వల్ల డిస్ట్రిబ్యూటర్లకు సుమారు 80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. దీంతో చిరంజీవి, కొరటాల శివ స్వయంగా కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చి నష్టపరిహారం చెల్లించారు. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో వేదికపై చిరంజీవి కొరటాల శివపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక నెంబర్ 3లో ఉంది 'రాధేశ్యామ్'. ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన 'రాధేశ్యామ్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. 300 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నా కథలో ఎమోషన్ లేకపోవడం పెద్ద మైనస్. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా దారుణంగా దెబ్బతిన్నది. 'బాహుబలి' ఇమేజ్ తర్వాత వచ్చిన సినిమా అయినా 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఇక నెంబర్ 2లో ఉంది 'రాజాసాబ్'. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రంపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. విడుదలైన తర్వాత అవన్నీ తుస్సుమన్నాయి. నిర్మాణ సమయంలో జరిగిన జాప్యం వల్ల బడ్జెట్ పెరిగింది. ఈ హర్రర్ కామెడీ చిత్రం నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. భారీ రెమ్యూనరేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేసిన ఖర్చులు బయ్యర్లను కోలుకోలేని దెబ్బతీసింది. 450 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 208 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మారుతిని నమ్ముకొని అందరూ మునిగిపోయారు. ఇక నెంబర్ 1 గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ ఈ జాబితాలో భారీ నష్టాలను తెచ్చిన నెంబర్ 1 సినిమాగా నిలిచింది. 3 ఏళ్ల షూటింగ్, 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మాత దిల్ రాజు కుదేలయ్యారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ శంకర్ మార్క్లా లేదు. ప్రమోషన్స్ లేవు. పెట్టుబడిలో కనీసం 40% కూడా రికవరీ కాలేదంటే ఎంత దారుణమైన నష్టాలు అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయి దిల్ రాజును నిలబెట్టింది. కానీ లేదంటే అతను కూడా రోడ్డున పడే పరిస్థితి ఈ సినిమా తీసుకొచ్చింది. చూసారుగా, భారీ బడ్జెట్ సినిమాలు అవి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై నిర్మాతలను ముంచేసిన ఈ టాప్ 4 సినిమాల వివరాలు. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.